ఎండిపోతున్న పంటల్ని తక్షణమే ఎన్ఎస్పి అధికారులు స్పందించి మాది రేజర్ల తండ, గాంధీనగర్ తండ, రేజర్ల బిల్లిపాటి శివారుల నుంచి మాకు నీళ్ళు అందక దాదాపు 15 రోజులు అవుతుంది. 15 రోజులు 2 సార్లు ఇవ్వాల్సిన నీళ్లు ఒక్కసారి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. 6 దళి పంటలు అంటున్నారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు. 15 రోజుల వల్ల వరి పొలాలు ఎండిపోతున్నాయి. అదే డిఈ గారిని అడిగితేనేమో డిఈ గారేమో రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తాం అని చెబుతున్నారు. మరి ఎస్సీ మేడం అని అడిగితేనే ఎస్సీ మేడం ఏమో మరి కింద పోవాలి, మా పై అధికారులు మాదేం లేదు అని చెబుతున్నారు. దానివల్ల ఒకరికొకరు పంతలు లేకుండా మరి ఎట్లా ఇది మాకు రైతు వారీగా మాకు ఇబ్బంది పెడుతున్నారు. నీళ్లు అందక ఎండిపోతుంది. వచ్చి చూడాలని కూడా మేము చెబుతున్నాం. వచ్చి చూస్తే మీకు అర్థమైంది ఆడ వరి పొలాలు ఎండిపోతున్నాయా లేదా అనేది కూడా. మీరేం కోరుకుంటున్నారు? తక్షణమే నీళ్లు విడుదల చేసి మా రైతు పంటలను కాపాడాలని కోరుకుంటున్నాం. అది చౌదరి తల్లాడు మండలం స్థానిక పలు గ్రామాల వరి, మొక్కజొన్న మరియు మామిడి సాగు రైతులకు తెలగవరం మరియు శ్రీపురం మేజర్ ఎన్ఎస్పి కాలువ ఆయకట్టు పరిధిలో గల పంటలకు వారబందీ నీళ్లు అందక రేజర్ల, బిల్లిపోడు, వెంకటగిరి, జిఎన్ తండాలు గ్రామాల రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్లు పరిధిలో గల భూములు రకరకాల పంటలు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో నీళ్లు సకాలంలో అందడం లేదు. కావున తక్షణమే నీరు విడుదల చేయాలని అందరికీ ఈ ఫిర్యాదు అందజేస్తున్నాం. మీరేం కోరుకుంటున్నారు? తక్షణమే నీళ్లు విడుదల చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీ పంటలు ఏ దశలో ఎండిపోయే దశలో ఉన్నాయి. బిర్రిపట్ట దశ మొత్తం. ఇప్పుడు ఈ తడి ఇచ్చి ఇంకో తడి అయిపోతాయి. అలాంటిది అసలు ఇచ్చే ప్రదేశంలో ఎండిపోతాయి పొలాలు. కోలేడు క్షేత్రం మా చేలు మొత్తం పొట్ట దశలో ఉండి ఇప్పుడు ఈతను పడుతుంది, ఎండిపోతుంది, మొత్తం తెల్లగంకే వస్తుంది. నీళ్ళు లేక ఎండిపోయి బద్దలకు పగిలిపోయింది కింద భూమి కూడా. శ్రీపురం మేజర్ నీళ్ళు రాక కూడా 18 రోజులు ఇవాళకి 18 రోజులు ఇవాళకి నీళ్లు 2 సార్లు రావాల్సింది. అసలు ఒక్కసారి కూడా రాలా. అసలు 6 దళలు ఎత్తున్నాడు. 6 దళలు కూడా లేక ఎండిపోతుంది. శ్రీపురం మేజర్ కింద మాది శ్రీపురం మేజర్ అంటే తెలగారు వాళ్ళు. మా శ్రీపురం మేజర్ రాక కూడా 20 రోజులు లోపటేగా 20 రోజులు 2 సార్లు వచ్చిపోవాల్సింది. అసలు ఒకసారి కూడా లేవు. మొత్తం మొత్తం తెల్లగంకి వస్తుంది. ఎండిపోయి వడబడి తెల్లగంకి వస్తుంది. నీళ్ళు లేక ఎండిపోతుంది. ఎప్పటి నుంచి వచ్చింది ఈ సమస్య? 10 రోజులు ఎస్సీ మేడం అంటే ఆంధ్రాకు పోవాలి నీళ్ళు. మరి మా పై అధికారులు అటు చెప్తున్నారు, మేమేం చేసాం అంటున్నారు. మా చేతిలో ఏమీ లేదు అంటున్నారు. ఇప్పటికి కూడా ఇవాళ కూడా ఎస్సీ మేడం ఫోన్ చేశాం. మా చేతిలో ఏమి లేదు, మా పై ఆఫీసర్ ఏం చెప్తే అది చేస్తున్నాం అని అంటున్నారు. మరి అటు కింద పోతానే ఉంది, పైన మధ్యలో కూడా అన్యాయం అయిపోతుంది. కింద పోతాను మీరు పోయి చూడండి ఎంత మాత్రం పైకి అందరికి. కల్లూరు మండలానికి నీళ్ళు అవసరం లేదు. వరి కోత వస్తుంది కానీ వాటర్ మొత్తం ఫుల్ పోతుంది. కానీ మధ్యలో వాడికి నీళ్ళు ఎండిపోతుంది. అడవి ఎక్కువ అవుతుంది. మరి ఏం చేయాలి? ఇప్పుడు 2వ సారి రావాల్సిన వాటర్ అలాంటిది ఒక్కసారి కూడా రాలేదు సార్. అదే భగవంతుడి మధ్యలో ఏంటంటే కొంతమందికి నష్టం జరిగింది వర్షం వల్ల, కానీ మాకు మేలు జరిగింది. అది ఆ రోజు ఒక అన్స్పెక్టర్ వాన కురిసింది చూడండి. ఆ వాన వల్ల మాకు కొద్దిసేపు కొంతమంది రైతులు కొద్దిగా అది కూడా లేకపోతే ఈ రోజుకి మేము ఏమి లేదు గొడ్డు అంత పరిస్థితి సార్. ఎన్ఎస్పీ అధికారులు చాలా నిర్లక్ష్యం. అంటే ఇక్కడ కింద వాళ్ళని అడిగితేనే ఏఈ గారిని అడిగితేనే డిఈ గారు అంటారు, డిఈ గారు అడిగితేనే ఎస్సీ మేడం అంటారు. ఎస్సీ మేడం అడిగితే మాదే ఉందండి, పై ఆఫీసర్ ఏం చెప్తే అది చేస్తాం అంటారు సార్. ఓకే, నేను కరెక్ట్గా దృష్టి తీసుకుంటాను, పంపిస్తాను తక్షణమే సార్. అది విడుదల చేయకపోతే ఎండిపోతానే మీరు అవ్వలేదు. మనకున్న పెద్ద దిక్కేవారు కలెక్టర్ గారికి నేను ఇవ్వాలని తెలియజేసి దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకునేటట్టు చూస్తాను. ఓకే సార్, ఓకే. లేట్ అయితే నా పేరు ఏకపాటి హనుమంతరావు, రేజర్ల
తల్లాడ మండలం. మాకు ఈ శ్రీపురం మేజర్ నుంచి నీళ్ళు రావాల్సింది 15 రోజుల నుంచి ఇంతవరకు వదలరు. 2 సార్లు రావాల్సింది 6 నెలల్లో అయినా ఒక్కసారి కూడా ఇంతవరకు రాలేదు. మా పంటలు ఎండిపోతుంది. దాని గురించి అని ఇలా గ్రీన్స్ డేలో ఎంఆర్ఓ గారికి పిటిషన్ ఇస్తే తక్షణంగా స్పందించి రేపటి కల్లా మీకు నీళ్లు ఇచ్చే విధంగా నేను చేస్తాను, కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఇది చేశారు, హామీ ఇచ్చారు మాకు. అదే ఈరోజు నీళ్ళు ఇస్తున్నామండి ఎంఆర్ఓ గారు. మొత్తం పట్టులో ఎండిపోతున్నాయి. 15 రోజులు అయింది నీళ్ళు రాక. హామీ ఇచ్చారు ఎంఆర్ఓ గారు. మరి రేపటికల్లా మాకు నీళ్ళు వస్తాయని హామీ ఇచ్చారు. ఇవ్వాలని మేము కోరుతున్నాం. పంటలు అయితే ఎండిపోయే దశలో ఉన్నాయి. ఎండిపోయినాయి కూడా సగం ఎండిపోతాయి అంతే.